ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున ఒక్కసారిగా సాయంత్రం 4:50 తర్వాత మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోను కావాల్సిందే. ఎందుకంటే పర్టికులర్గా ఈ యొక్క సమయానికి మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు మీరు ఊహించిన విధంగా ఉండబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ కొన్ని కనిపెట్టలేనటువంటి విషయాలైతే, కొన్ని ముఖ్యమైనటువంటి రహస్యాలు ఈ రోజున ముఖ్యంగా మీకు తెలిసేటువంటి దానికి అవకాశం అయితే చాలా అధికంగానే కనిపిస్తుంది. మరి ఈరోజు ఆ యొక్క సమయానికి తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటిది ఏంటి, మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పులు ఏంటి అన్ని విషయాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికలం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, వీరు ఎప్పుడూ కూడాను చాలా సాధారణంగా ఉంటూ ఇతరుల్లాగా ఏదో ఒక గొప్ప హుందా ఆర్భాటాలు ఉండాలనేసి అయితే వీరు కోరుకోరండి. ఎప్పుడూ కూడాను ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా ప్రత్యేకమనే చెప్పాలి. వీరికి ఒక్కొక్కసారి ఎవరైనా కానీ నమ్మారు అంటే వారిని ప్రాణంగా ప్రేమిస్తారనమాట. చివరి వరకు వారి కోసం ధైర్యంగా నిలబడతారు. కానీ వీరికి నమ్మక ద్రోహం అంటే నచ్చదండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారి యొక్క స్నేహం అనేది దొరకడం చాలా అంటే చాలా కష్టం అనమాట. కానీ ఒక్కసారి వారికి మాత్రం స్నేహితులు అయ్యారంటే మరి మీకోసం ఎప్పుడూ కూడాను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా ఉండే విధంగా అంత మనోధైర్యాన్ని మరి ఈ విధంగా కూడాను సహకారంగా చేయడానికి కూడాను వారికైతే మీకు ఉన్న దాంట్లోనే ఏ విషయాన్ని అయినా చెప్పుకోవడానికి కూడాను వీరైతే ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే స్వభావం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైనా కానీ సందర్భంలో కావచ్చు, ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా అతి ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అయితే వీరికి ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటేనండి, వీరి యొక్క మనసులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా అత్యంత సాధారణంగా ఎవరికి కూడా చెప్పరు. కానీ ఒకసారి వీరి యొక్క మనసులో ఉండే ఏ విషయాన్ని అయినా సరే చెప్పారంటే మాత్రం ఉన్నది ఉన్నట్లుగా 100% వాస్తవానికి తెలియపరుస్తారు. అయితే ఈ విధంగానే గత కొన్ని రోజులుగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు అయితే సృష్టించబడుతున్నాయి. వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క అభిప్రాయాన్ని, వీరి యొక్క గౌరవాన్ని, వీరి యొక్క మనస్తత్వంలో ఇతరుల కోసం ఎప్పుడూ కూడాను మరి న్యూట్రల్గా వ్యవహరించే విధానాన్ని చూసి కొందరైతే వ్యక్తిగత కొంతకాలంగా వీరితో ఎక్కువగా అవసరంగా ఏర్పడడం వలన కూడాను కొన్ని అవకాశాల కోసము వీరి చుట్టూనే తిరుగుతూ ఈ యొక్క రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడాను, కొన్ని రహస్యాలను కూడా కనుక్కుంటూ ఇప్పుడు మీకే పెను సంచలనాలుగా ఒక ముప్పుగా మారడానికి అవకాశము అనేది అయితే పూర్తిగా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తేనండి, ఈరోజు సాయంత్రం మరి ఎప్పుడైనా కానీ గడియారంలో ముళ్ళు సరిగ్గా 4:50 దాటుతుంది అని ఈ యొక్క సమయంలోనే ఆ యొక్క వ్యక్తిగత ప్రత్యేకంగా మీ యొక్క గురించి ఏదైతే అందరికీ కూడా తెలియనటువంటి అంశాలు ఉన్నాయో, ఎవరికి మీరు చెప్పనటువంటి రహస్యంగా పెట్టుబడినటువంటి ఒక పెట్టుబడి గురించి ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వారికి వారు ఎవరికి కూడా చెప్పరనేసి ఒక ఉద్దేశంతో కావచ్చు, లేదంటే మీరు పెట్టుకున్నటువంటి ఒక అతి నమ్మకంతో కావచ్చు, వాళ్ళు ఈ రోజున చెలగాటం ఆడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కుండబద్దలు కొట్టినట్లుగా కొందరు వ్యక్తులు మిమ్మల్ని ముఖమాటం కూడాను లేకుండా కొన్ని విషయాలు మీ ముందే అడిగివేయడము జరుగుతుందన్నమాట. అలాగే కొందరు వ్యక్తులకు మీ మధ్య ఉండేటువంటి ఒక శత్రుత్వాన్ని, అలాగే మీరు వారి గురించి అనుకున్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడాను ఈ రోజున మీరు ఊహించిన విధంగా మీ గురించి ప్రత్యేకంగా నెగిటివ్గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా బయటపడడం అనేది కూడాను మీతో గత కొంతకాలంగా వ్యతిరేకంగా ఉంటూ ఒకప్పుడు స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు మీ గురించి ఇతరులకు చెప్పుకున్నటువంటి విషయాలు, అలాగే ఏదైనా కానీ ఈ వ్యక్తి ప్రత్యేకంగా మీ గురించి చేస్తున్నటువంటి కుట్రలు ఈ రోజు ఆ యొక్క వ్యక్తి తెలియపరుస్తున్నారనమాట. ఆ వ్యక్తి తెలియజేయడము అనేది మీరు అసలు ఊహించినది. మీరు ఎప్పుడూ కూడాను మరి ఆ వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైన నమ్మకం, విశ్వాసము, అభిమానం అనేది పెట్టుకొని ముందుకు వెళ్ళారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చివరికి మీ పైన బురద జల్లే ప్రయత్నాలు అయితే చేయడానికి మొదలుపెట్టాడు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం కూడాను మీరు వారిని అతిగా చనువు ఇవ్వడం, అంతేకాకుండా మీరు కొన్ని విషయాలను దాచుకోకుండా వెంటనే బయటకు చెప్పేయడం. గత కొన్ని రోజులుగా ఏదైతే కానీ ఒక వ్యక్తి ఈ రోజున మీ గురించి చెప్తున్నాడో ఆ వ్యక్తికి మీ యొక్క మధ్యన ఉండేటువంటి అభిప్రాయ భేదాలు, కొన్ని విభేదాలు కూడా కలగడమే దీనికి మరొక కారణంగా కూడా ఉంటుంది. కానీ ఈ రోజున మీ యొక్క నమ్మకానికి ద్రోహం అనేది కలగబోతుంది. అలాగే మీరు ఏదైతే మీ యొక్క పనిలో మీరు అంటే బిజినెస్ సెంటర్ కావచ్చు, లేదంటే మీరు చేయాలని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని ఇన్ని రోజులు ఎవరికి కూడా చెప్పకుండా చేస్తున్నారు. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడాను ఆ వ్యక్తి పూర్తిగా అందరికీ కూడా
కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మిత్రమా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క అతి నమ్మకమే ఈ రోజున మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరినైతే నమ్మారో ఆ వ్యక్తి ఈ రోజున మీరు ఏ విధంగా చెప్పడం వల్ల మీకు దానివల్ల ఒక మంచి ప్రయోజనం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా మీ గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోలేదు. మీరు కూడా స్పందన అనేది చూపించుకొని కొన్ని విషయాలు అనేది చెప్పాలనుకుంటున్నారు. కానీ ఆ యొక్క ముఖ్యమైనటువంటి రహస్యం కనుక ఆ వ్యక్తికి చెప్పేసి ఉంటే మీ యొక్క జీవితంలో చాలా పెద్ద ప్రమాదంగా మారేదనమాట. ఇటువంటి పరిస్థితులు అలాగే మిమ్మల్ని అంటే నమ్మినటువంటి వారికి మీతో ఉన్నటువంటి వారికి మీ పట్ల ఊహించినటువంటి వ్యతిరేకత కూడా కలగడం అనేది జరిగింది. కానీ ఆ వ్యక్తి ఈ రోజున బయటపడడమే మీకు చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఖచ్చితంగా మీరైతే కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి. మీ మనసులో రహస్యాలన్నింటినీ కూడా ఎవరికి చెప్పకండి. ఏ విషయం గురించి అయినా కానీ ఏ రహస్యం అయినా కానీ బయటపడినా కానీ ఏం జరిగినా కానీ మీరు మాత్రం అట్లా నిరబ్బరంగా ఉండండి. కాలము అనేది కూడా చాలా గొప్పది మిత్రమా. అందరికీ కూడా ఎవరికి ఎటువంటి సమాధానాన్ని ఇవ్వాలో వారికి ఆ యొక్క సమాధానం కాలమే ఖచ్చితంగా అందించడము అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతిలో మీ యొక్క నీతి నిజాయితీ అనేది ఉండడం, మీరు చేసినటువంటి పనులు మీ కుటుంబంలో కొన్ని విషయాలు అనేది చెప్పుకోవడం కూడా చాలా మంచిది. ఈ యొక్క రహస్యం అనేది ఏ రోజు అయినా కానీ బయటపడుతుంది. మీరు గమనించాలి, జాగ్రత్తగా ఉంటారు అనేసి ఆశిస్తున్నాము. మీ యొక్క స్నేహితుని యొక్క నిర్లిప్తత పట్టించుకున్నటువంటి తనము అనేది మిమ్మల్ని కొంచెం బాధకరిస్తుందండి. కానీ ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో బాధించకుండా ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క కష్టాలన్నీ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించడం కూడా మంచిదండి. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా బాగుంటుందండి. దీనితో పాటు మీ యొక్క రుణానుబంధాలను అయితే కొన్నిటిని అయితే దూరం చేసుకోవడం కూడా మంచిదని చెప్పాలి. ప్రపంచంలోని విషయాలను మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించేటువంటి వారితో వివాదాలుగా రేకెత్తించకుండా చూసుకోనండి. మీరు ప్రియమైనటువంటి వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపడానికి అనుకుంటే ఈరోజు మీ యొక్క వస్త్రధారణ పట్ల జాగ్రత్తలను ఖచ్చితంగా వహించాలి. లేనిచో ప్రియమైనటువంటి వారికి కూపానికి అయితే గురి అవుతారని చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఎక్కువగా వారి యొక్క సమయాన్ని టీవీలు ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క అంత సమయాన్ని కూడా పూర్తిగా వృధా చేస్తుంది. ఇక మీ యొక్క బెటర్ ఆఫ్ను తరచూ కూడా సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత అనేది లేదని బాధపడవచ్చు. ఇక ఉపయోగమైనటువంటి అంతర్జాతీయ విశిక్షణ అనేది చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచిగా అర్థం చేసుకోవడంతో లోతుగా విశ్లేషించడం అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ అయితే వదిలించుకోండి. మీరు విద్యార్థులైతే మీరు మీ యొక్క విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి వారు అయితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులను మిమ్మల్ని నిరాశకు బాధకు గురి చేస్తాయి. మీరు ప్రేమించేటువంటి వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కళ్ళ గురించి చింతలు వదిలేసి మీ యొక్క జీవిత భాగస్వామి హాయిగా గడపండి. ఇక మీరైతే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క అమ్మగారి అవసరాల కొరకు అయితే వినియోగించుకోవడం అనుకుంటే వారు కూడా చాలా అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ఇక కొన్ని అత్యవసర విషయాలు రావడం వలన మీరైతే ఆ యొక్క సమయాన్ని అయితే కేటాయించలేరు. ఇది అంతా కూడాను మిమ్మల్ని ఇబ్బంది అనేది పెడుతుంది. మిమ్మల్ని సంతోష పెట్టే ముందు మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈ రోజున మీరు బిజీగా ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరం కూడాను జరిగినప్పటికీ కూడా మీరు రోజు చివరిలో మీరు తగినంత ధనాన్ని అయితే పొదుపు చేయగలరు. ఇక ఒక శుభవార్త అందేటువంటి అవకాశం అయితే ఉందండి. అది అంతా కూడా మిమ్మల్నే కాదు కుటుంబం అంతటిని కూడా ఊహింపచేస్తుందన్నమాట. మీ యొక్క ఆతృతను అదుపులో ఉంచుకోండి. ఇక మీ యొక్క శ్రీమతితో భావోద్వేగ బ్లాక్ మెయిల్స్ దోపిడీ ఇటువంటివి అన్నీ కూడా మానుకోవాలి. మీరు ఎప్పుడు కూడా వినాలి అనుకున్నట్లుగానే జనాలు కూడా మిమ్మల్ని అంతా కూడాను ప్రశంసిస్తారనమాట. ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధము అనేది మిమ్మల్ని అప్సెట్ అనేది చేయొచ్చు. అది చిన్నదైనా సరే ఈ రోజున ఎవరైతే మీకు కుటుంబానికి దూరంగా నిలిచి ఉన్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతారనమాట. కావున మీకు కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును అంతా కూడా కుదుటపరచుకోండి. మానసిక ప్రశాంతత కోసం గాను అయోమయము నిరాశ నిస్పృహలకు దగ్గరగా రానివ్వకండి. మీరు ఇంతకు పూర్వం పెట్టుబడులుగా పెట్టినటువంటి డబ్బు ఈ రోజున మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువగా ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను అనేది కురిపిస్తారు. ఈ రోజున సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారండి. ఈ రోజున ఇతరుల మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలపడానికి మీరైతే ఇష్టపడరు అనమాట. ఇక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది అంతా కూడా మీ యొక్క వైవాహిక జీవితంలోకి అతి ఉత్తమమైనటువంటి రోజుగా కానుంది. ప్రేమ తాలూకా అసలైనటువంటి పరస్యాన్ని ఈ రోజైతే మీరైతే ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. ఇక అనవసరమైనటువంటి సమయంలో మీ యొక్క స్నేహితులు మీకు సహాయపడరని మీరైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. ఇక ఈ రోజు అయితే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని అయితే మరింతగా ఆకర్షిస్తాయి. ధ్యానము మరియు యోగా మీకు అయితే మంచి ప్రయోజనాలను కూడా ఇస్తాయండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈ రోజున మీరు ధనాన్ని అయితే అంతా కూడా దాచిపెడితే అది అంతా కూడా రేపు మిమ్మల్ని అంత విపత్కర పరిస్థితుల్లో అంతా కూడా ఉపయోగపరంగా అవుతుందన్నమాట. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడిని కూడా ప్రధాన కారణం అవుతుంది. మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తుల విచారానికి ఈరోజు చక్కని చిరునవ్వు తిరుగులేనటువంటి విరుగుడుగా కాగలదు. ఇక అపరిమితమైనటువంటి
సృజనాత్మకత మరియు కుతూహలము మీకు మరొక లాభదాయకమైనటువంటి రోజుగా మీకైతే నడపబోతుంది. ఇక ఈ రోజున మీకు వాస్తవం అనేది ఖచ్చితంగా తెలియరావడం ఖాయమండి. ఎటువంటి ఆలోచన అనేది లేకుండా పనిని అయితే ప్రారంభించండి. పని మీద మీకు దృష్టి పెట్టండి, శ్రద్ధగా అనేది చేసుకోండి, అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంపై చోటు చేసుకోబోతున్నాయి, మీకు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.